మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాసరావు రాజకీయాల్లో అజాత శత్రువు అని పలువురు కొనియాడారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పారు. దివంగత నేత ద్రోణరాజు శ్రీనివాస్ 4వ వర్ధంతి కార్యక్రమం వన్ టౌన్ లోని శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్రోణరాజు శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్, ద్రోణరాజు శ్రీనివాసరావు తన్యుడు శ్రీవాత్సవ్, 28వ వార్డు కార్పొరేటర్ పల్లా దుర్గాలు మాట్లాడుతూ ద్రోణరాజు శ్రీనివాసరావు నిరంతరం ప్రజల మధ్యనే ఉండే గొప్ప నాయకుడన్నారు. రాజకీయ నేతగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎడలేని కృషి చేశారని కొనియాడారు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం, అలాగే వారి స్నేహితులు, శ్రేయోభిలాషులు, వారి అభిమానులు అందరూ కూడా ఈరోజు రావడం, అలాగే ఈరోజు అన్న సందర్భన కార్యక్రమం, అలాగే పిల్లలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసి ద్రోణరాజు శ్రీనివాస్ గారి తనయుడు సోదరుడు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందరం కూడా ముఖ్యంగా ద్రోణరాజు గారి కుటుంబం గురించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి తాలూకా పాత్ర ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో 2 పర్యాయాల పాటు ద్రోణరాజు శ్రీనివాస్ గారు పనిచేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా వారి ప్రాణాలు పోయింది కూడా ప్రజాసేవలో. కోవిడ్ సమయంలో ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి అవసరాలన్నింటినీ కూడా తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజల మధ్య మమేకమై తిరగాలన్నటువంటి ఉద్దేశంతో వారి ప్రజల్లోకి రావడం, కోవిడ్ భూతాన్ని ఎంతోమంది మనకు కావాల్సినటువంటి వ్యక్తులు ఎత్తుకున్నటువంటి సందర్భంలో గొప్ప నాయకుడైనటువంటి ద్రోణరాజు శ్రీనివాస్ గారిని కూడా మరణించడం చాలా బాధాకరం. ప్రాంతానికి తీరని లోటు. తప్పకుండా రానున్నటువంటి కాలంలో వారి ఆశయాల కోసం, ముఖ్యంగా పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు కానీ, ద్రోణరాజు శ్రీనివాస్ గారు కానీ వారి ఆశయాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సోదరుడు శ్రీవాత్సవ్ కూడా చురుకైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా అందరూ కలిసికట్టుగా మరింత దూకుడుగా ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి, పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, వారి ఆశయాలను నిలబెట్టడం కోసం కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఘనమైనటువంటి నివాళులు ద్రోణరాజు శ్రీనివాస్ గారికి అర్పిస్తాం. మా నాన్నగారు స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వన్ టౌన్లో ఆయనకి ఎంతో ఇష్టమైన వివేకానంద సంస్థలో ఈరోజు అన్నదాన కార్యక్రమం, అలాగే పిల్లలకి బుక్స్ పంపిణీ, అలాగే కొంతమంది వికలాంగులకి కూడా రైస్ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాగా సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. ఏదైతే కోవిడ్ మహమ్మారి వచ్చి అందరి జీవితాలని ఎలా అతలాకుతలం చేసిందో మనం అందరం చూసాం. 60 ఏళ్ళు కూడా నిండకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు కోవిడ్ వల్ల. ఆయన లేరనే చేతి నిజాన్ని ఈరోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మొత్తం అనేక మంది ఆయన శ్రేయోభిలాషులు కానీ, ఆయన వెల్విషర్స్, క్యాడరు, లీడర్సు, పార్టీలకు అతీతంగా విశాఖపట్నంలో వాళ్ళందరూ కూడా మేము ఒక ఆప్తుల్ని కోల్పోయాం, ఒక ఆత్మీయుల్ని కోల్పోయాం, ఒక పెద్ద దిక్కుని కోల్పోయాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి మహానుభావుల్ని తలుచుకొని మనం ఆయన కోసం ఒకసారి అందరూ స్మరించడం మనకు ఎంతో అవసరం. మనం అదే విధంగా ఈరోజు నిన్న ఫోన్ చేసి అందరికీ ఈ కార్యక్రమం పెడుతున్నాం. అనగానే నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి అందరూ వచ్చారు. కార్పొరేటర్లు పల్లా దుర్గారు కానీ, జైన్ గారు కానీ, సౌత్ నుంచి మొత్తం పెద్దలందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కాసేపట్లో అమర్నాథ్ గారు, వాసుపల్లి గారు, గురువులు గారు అందరూ అనేక మంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. ప్రెస్ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందర్భంగా మరి ఈరోజు వివేకానంద ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు అన్నీ మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ద్రోణరాజు గారి కుటుంబం అంటే కార్యకర్తలకు అండగా నిలబడే కుటుంబం. ఆ యొక్క మా కార్యకర్తలందరికీ కూడా వారి యొక్క ఇల్లు ఒక దేవాలయంగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి చిన్న కార్యకర్తని కూడా పైకి లేపి వారిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వ భావజాలాన్ని అందించి వారిలో ఉన్న జవసత్వాలని గుర్తించి నాయకుడిగా ముందుంచే కుటుంబం ఏదైనా ఉందంటే ఈ విశాఖపట్నంలో ద్రోణరాజు గారి ఫ్యామిలీ. మరి అలాంటి మంచి మనిషి చనిపోవడం ఈ విశాఖపట్నం ప్రజలకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, అందరికీ కూడా ఈ సమాజానికి కూడా మంచి వ్యక్తిని కోల్పోయింది. కాబట్టి మేమందరం కూడా బాధలో ఉన్నాం. ఇలాంటి నాయకత్వం నుంచి, ఎలాంటి కుటుంబం నుంచి వారి కుటుంబానికి ఏదైనా మంచి జరగాలి, త్వరలో మంచి జరుగుతుందని ఆశించాము. అలాగే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉండి ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే ఆ కుటుంబం నుంచి మాకు ఏది పిలుపు వచ్చినా కూడా తూచా తప్పకుండా కూడా కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.